నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక టర్నర్ చౌల్ట్రీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. టర్నర్ సత్రం నూతన ట్రస్ట్ బోర్డు శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. చైర్మన్గా కె సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ టర్నర్ సత్రం చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడుతూ సత్రం భవనాలను పరిరక్షించాలని సూచించారు. స్థానికుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ట్రస్ట్ బోర్డు పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ టీడీపీ ఇన్ఛార్జి ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా కొత్త పాలకవర్గం పనిచేయాలని కోరారు. కొత్త ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం టర్నర్ సత్రం ట్రస్టీలుగా కె సతీష్ కుమార్, సిహెచ్ వాసంతి, పి ఆదిలక్ష్మి, జి వెంకట రాఘవేంద్ర, మురళీధర్ గోపాల్, సిహెచ్ విమల కుమారి, ఆర్ మంగవేణి, పి శ్రీనివాసరావు, డి చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నూతన ట్రస్ట్ బోర్డుతో ప్రమాణ స్వీకారం చేయించారు. రోజు గౌరవ విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారి ఆశీస్సులు మరియు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్యులైన సీతంరాజు సుధాకర్ గారి ఆశీస్సులతో ఈరోజు నన్ను టర్నర్ చౌల్ట్రీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈఓ గారి సహాయ సహకారాలతో మరియు బోర్డు సభ్యుల సహాయ సహకారాలతో ట్రస్ట్ బోర్డు టర్నర్ చౌల్ట్రీ ఇంకా ముందుకు తీసుకువెళ్తానని, దీని నిర్మాణానికి మరింత పాటుపడతానని హామీ ఇస్తున్నాను. అంటే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనూ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ గారైనటువంటి సీతంరాజు సుధాకర్ గారి ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో చైర్మన్గా కండేపల్లి సతీష్ కుమార్ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ గారు మరియు ధర్మకర్తల మండలి సహకారంతో మేము చౌల్ట్రీని మరింతగా అభివృద్ధి చేస్తామని ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాము. కార్యనిర్వహణాధికారి పి శేఖర్ బాబు. ట్రస్ట్ బోర్డు మెంబర్ కింద మాకు కూటమి ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసిన బీజేపీ నుంచి నన్ను ఎన్నుకోవడం జరిగింది. కూటమి నుంచి వచ్చినందుకు నాకు అన్ని విధాల సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి మరియు బీజేపీ నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.